Okay, well, hello everyone, welcome back. This video is regarding కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అండి. కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు మన హైదరాబాద్ బ్రాంచెస్ అయినటువంటి అమీర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్ బ్రాంచెస్ లో 20th నవంబర్ 2023 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీని గురించి డెమో క్లాస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కండక్ట్ చేయబోతున్నామండి. ఆ డెమో క్లాస్ కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. దీని డీటెయిల్స్ లోకి వస్తే బ్యాంక్ బ్యాచ్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ గురించి డీల్ చేస్తామనంటే రీజనింగ్, క్వాంట్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. దీంతో పాటు ఎస్ఎస్సి విషయానికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్ లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్, వీటితో పాటు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి కూడా డీల్ చేస్తామండి. వీటితో పాటు ఈ కోర్స్ మీరు అవైల్ చేసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుందండి అని అంటే ఐబీపీఎస్ క్లర్క్, పిఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్, పిఓఎస్ఓ, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్, ఎఫ్సీఏ ఎగ్జామ్స్, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్, కేవలం ఇవి మాత్రమే కాదు, వీటితో పాటుగా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్సీ ఎగ్జామ్స్ అన్ని కూడా రాసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి అంశం శ్రీధర్ సిసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? కేవలం శ్రీధర్ సిసి మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ ఫ్యాకల్టీ, సెకండ్ వన్ ఈస్ ఫెసిలిటీస్, థర్డ్ వన్ ఈస్ సెలక్షన్స్ ఆర్ ర్యాంకింగ్స్. ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మన శ్రీధర్ సిసిలో వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీనే మేము హైర్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఒక శ్రీధర్ సిసి, ఇక్కడ మన శ్రీధర్ సిసిలో ఒక స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నారు అని అంటే వాళ్ళు క్లాస్ రూమ్ లో ఏ సబ్జెక్ట్స్ గురించి అయితే వింటారో వాటిని ప్రాక్టీస్ చేసేందుకు కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. దానితో పాటు మీరు చదువుకోవాలి అని అనుకుంటే లైబ్రరీ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా డామ్ నుంచి డస్క్ వరకు ఆ స్టూడెంట్ విద్యకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ని శ్రీధర్ సిసి మీకు అందజేస్తుంది. ఇవి మాత్రమే కాదండి, వీటితో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి బూస్టర్ క్లాసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ బూస్టర్ క్లాసెస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మీకు యూస్ఫుల్ గా ఉంటాయి. దీంతో పాటుగా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దానికి అప్లై చేసి ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమ్స్ ఫేజ్ ని క్లియర్ చేసినట్లయితే వాట్ అబౌట్ మెయిన్స్? ఎందుకు అనంటే ప్రిలిమ్స్ స్ట్రాటజీ, మెయిన్ స్ట్రాటజీ రెండు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మెయిన్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు క్లియర్ చేయగలుగుతారో అదే తరహాలో మెయిన్స్ స్ట్రాటజీలో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఎగ్జామ్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి మేడం అని అంటే ఇంటర్వ్యూస్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ క్లాసెస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ చేస్తాం. దేర్ బై మీకు ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమ్స్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ అపాయింట్మెంట్ వచ్చేంత వరకు కూడా శ్రీధర్ సిసి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీ వెన్నంటే ఉంటుంది. దీంతో పాటు బూస్టర్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి. ఈ సదుపాయాలతో శ్రీధర్ సిసి ఫెసిలిటీస్ లో కూడా నెంబర్ 1 గానే, అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఫెసిలిటీస్ అందజేస్తే వాళ్ళు త్వరగా గెటిన్ అవ్వగలరు అన్నది దృష్టిలో పెట్టుకునే మేము ఫెసిలిటీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఫెసిలిటీస్ లో కూడా మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. సెలక్షన్స్ విషయానికి వద్దామండి. లాస్ట్ 2021 లో మన శ్రీధర్ సిసి నుంచి ఉన్నటువంటి సెలెక్టీస్ లిస్ట్, అది ఎస్బీఐ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, పీజీడీబీఎఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మెట్ బి, ప్రతి దాంట్లో కూడా సెలెక్టీస్ మన శ్రీధర్ సిసి నుంచి స్టూడెంట్స్ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాం. మరి ఇదేముంది మేడం, జస్ట్ ఇది ప్యాంప్లెట్, జస్ట్ నెంబరే కదా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇలా డిస్ప్లే చేయొచ్చు కదా అంటే మన శ్రీధర్ సిసి ఎప్పటికీ అలా చేయదండి. ఎందుకనంటే వీళ్ళ గురించినటువంటి పూర్తి వివరాలు, వాళ్ళ రోల్ నెంబర్, ప్లేస్ ఆఫ్ వర్క్, డెసిగ్నేషన్, ఇవన్నీ కూడా క్లియర్ గా మీకు కావాలి అంటే మన శ్రీధర్ సిసి వెబ్సైట్ లో ఉంటాయి. సోషల్ మీడియా సైట్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో కూడా మీకు లభిస్తాయి. కాబట్టి ఇవి జెన్యూనా కాదా అని చెప్పేసి మీరే డిసైడ్ అవ్వచ్చు ఈ రిజల్ట్స్ అన్నవి. అండ్ రీసెంట్ రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఎల్ఐసి ఏడిఓ ఫైనల్ రిజల్ట్ లో 359 మంది ఉన్నారండి. ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలెక్టీస్ 259 మంది ఉన్నారు. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్ సెలక్షన్స్ 706 మంది. విజయనగరం డిసిసిబి మేనేజర్స్ 16, అసిస్టెంట్ మేనేజర్స్ 44, స్టాఫ్ అసిస్టెంట్స్ 63 మంది ఉన్నారు. వీటితో పాటు ఐబీపీఎస్ ఎస్ఓ 12 మెయిన్ సెలక్షన్స్ 244 మంది ఉన్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ 11 ఫైనల్ రిజల్ట్ లో 380 మంది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ 11 ఫైనల్ రిజల్ట్ లో 320 మంది ఉన్నారు. టీఎస్ కాప్ స్టాఫ్ అసిస్టెంట్స్ 3, మేనేజర్ స్కేల్ 1 లో 16 మంది ఉన్నారండి. నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రిలిమ్ సెలక్షన్స్ వచ్చేసి 133 మంది ఉన్నారు. కర్ణాటక బ్యాంక్ క్లర్క్స్ 28 మంది సెలెక్టీస్ ఉన్నారండి. ఈఎస్ఐసి ఫైనల్ సెలక్షన్స్ ఎస్ఎస్ఓలో 2, ఎంటీఎస్ లో 57, యూడీసీలో 81 మంది ఉన్నారు. ఐబీపీఎస్ క్లర్క్ 12 ప్రిలిమ్ సెలక్షన్స్ 4219 ఉన్నారు. దిస్ ఈస్ నాట్ జస్ట్ అ స్మాల్ నంబర్.
ఐబీపీఎస్ పిఓ MT12 మెయిన్స్ రిజల్ట్ లో 616 మంది ఉన్నారండి. ఐడిబిఐ పీజీడీబీఎఫ్ 2022-23 ఫైనల్ రిజల్ట్ లో 63 మంది ఉన్నారు. కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదండి, ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా శ్రీధర్ సిసికి తనదైనటువంటి మార్క్ ఉంది. ఆ జాబితా చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ 2018 ఫైనల్ సెలక్షన్స్ 126 మంది ఉన్నారు. సిజిఎల్ 2019 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 351 మంది. సిజిఎల్ 2020 టియర్ 1 నుంచి టియర్ 2 కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 498 మంది. సిజిఎల్ 2021 టియర్ 1 నుంచి టియర్ 2 కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 371 మంది. ఎస్ఎస్సి సిజిఎల్ 2022లో టియర్ 1 రిజల్ట్స్ లో 1836 మంది ఉన్నారండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2022 రిటర్న్ సెలెక్టీస్ వచ్చేసి 96 మంది ఉన్నారు. ఇంకా ఈ బ్యాచ్ గురించి ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు డెమో కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయనంటే యూ కెన్ రింగ్ అపాన్ టు 7680777711, అదేవిధంగా 7680887722కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏ బ్యాచ్ అయితే ఫీజిబుల్ అనిపిస్తుందో, either బ్యాంక్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ బోత్, ఏ బ్యాచ్ అయితే మీకు ఫీజిబుల్ అనిపిస్తుందో ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యి చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.